వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 9, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల విషయంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధులను సప్లిమెంట్ చేస్తుంది. 2. ఇది విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఏర్పాటు చేయబడింది. 3. మానవ నిర్మిత విపత్తులకు మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ నుండి సహాయం అందించబడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: ఎన్డీఆర్ఎఫ్ ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు. క్వశ్చన్ నంబర్ 2, హట్టి కమ్యూనిటీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. వారి సాంప్రదాయ వృత్తి వ్యవసాయ మరియు పశువుల ఉత్పత్తులను హాట్స్ అని పిలిచే స్థానిక మార్కెట్లలో విక్రయించడం. 2. వారి మాతృభూమి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దులో యమునా నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. 2. వేడుకల సమయంలో హట్టి పురుషులు ప్రత్యేక తెల్లని తలపాగా ధరిస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 3, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు సహకారాన్ని పెంపొందించడానికి 1966లో స్థాపించబడింది. 2. ఏడీబీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లోని టోక్యోలో ఉంది. 3లో 68 మంది సభ్యులు ఉన్నారు. అందరూ ఆసియా మరియు పసిఫిక్ నుండి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్. ఏడీబీ 68 మంది సభ్యులను కలిగి ఉంది. వీటిలో 49 మంది ఆసియా మరియు పసిఫిక్ లోపల మరియు 19 వెలుపల ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 4, కింది దేశాలను పరిగణించండి. 1. కంబోడియా, 2. జపాన్, 3. దక్షిణ కొరియా, 4. థాయిలాండ్, 5. మలేషియా, 6. వియత్నాం. పైన పేర్కొన్న ఎన్ని దేశాలు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సరిహద్దులో ఉన్నాయి? ఏ కేవలం 2, బి 3 మాత్రమే, సి కేవలం 4, డి 5 మాత్రమే. సమాధానం సి. వివరణ: గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ కంబోడియా, థాయిలాండ్, మలేషియా మరియు వియత్నాం సరిహద్దులుగా ఉంది. క్వశ్చన్ నంబర్ 5, పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. అస్సాంకు ప్రత్యేక సదుపాయం కల్పించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. జనవరి 2, 2001, 1966 మరియు మార్చి 25, 1971 మధ్య అస్సాంలో ప్రవేశించిన వ్యక్తులు నమోదు చేసుకున్న వెంటనే ఓటు హక్కును కలిగి ఉంటారు. 3. సెక్షన్ 6 ప్రకారం జనవరి 1, 1966కి ముందు అస్సాంలోకి ప్రవేశించే విదేశీయులు భారతీయ పౌరుల యొక్క అన్ని హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉంటారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: స్టేట్మెంట్ 2 తప్పు. నమోదు చేసుకున్న తర్వాత అటువంటి వ్యక్తికి భారతీయ పౌరునికి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి, కానీ 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఓటర్ల జాబితాలో చేర్చబడటానికి అర్హత ఉండదు. క్వశ్చన్ నంబర్ 6.2023 యుఎస్ఎస్ఐఎస్పిఎఫ్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఎవరు? జవాబు నీతా అంబానీ. వివరణ: దాతృత్వం. 1. కార్పొరేట్ సామాజిక బాధ్యతల కోసం ఈమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. క్వశ్చన్ నంబర్ 7, భారత్కు చెందిన 1440 పురాతన వస్తువులను తిరిగి భారత్కు అప్పగించనున్నట్లు తాజాగా ఏ దేశం ప్రకటించింది? జవాబు అమెరికా. వివరణ: ఇంతవరకు ఎన్నడూ ఇంత భారీ సంఖ్యలో అప్పగింత జరగలేదు.
సాంస్కృతిక సంపద చోరీ లూటీలను నివారించాలని విదేశీయులు కొల్లగొట్టిన పురాతన వస్తువులను ఆయా దేశాలకు సమాచారం తిరిగి అప్పగించాలని 1970లో యునెస్కో తీర్మానించింది. దీన్ని ఆసరాగా చేసుకుని భారత్ నుంచి చోరీ లూటీకి గురైన విలువైన వస్తువులను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం వివిధ దేశాల నుంచి దాదాపు 350 పురాతన వస్తువులను స్వదేశానికి తీసుకురాగలిగింది. వీటిలో 190 వస్తువులను ఈ దేశమే భారత్కు అప్పగించింది. క్వెశ్చన్ నంబర్ 8. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఏ రాష్ట్రంలోని నవాని పండ్ సర్దారన్ గ్రామానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా 2023 పురస్కారాన్ని ప్రదానం చేసింది? జవాబు పంజాబ్. క్వెశ్చన్ నంబర్ 9 కింది వాటిలో సరైంది గుర్తించండి. ఏ 1971 బంగ్లాదేశ్ ముక్తి పోరాటంలో పాల్గొని ప్రస్తుతం సేవల నుంచి వైదొలగిన మిగ్ యుద్ధ విమానాన్ని రాంచీలోని రాజభవన్ వద్ద ప్రదర్శన కోసం ప్రధాని మోదీ ఇటీవల ఆవిష్కరించారు. బి. బిర్సాముండా జన్మస్థలమైన ఝార్ఖండ్లోని ఉలిపోతును మోదీ ఇటీవల సందర్శించారు. సి. నవంబరు 15న బిర్సాముండా జన్మ దినోత్సవం సందర్భంగా మోదీ ₹24,000 కోట్లతో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి అత్యంత వెనుకబడిన ఆదివాసీ బృందాలకు చేయూత పీఎంపీవీటీజీ పథకాన్ని ప్రారంభించారు. డి. జన్ జాతీయ గౌరవ్ దివస్గా బిర్సాముండా జయంతిని నవంబరు 15 మోదీ 2023లో ప్రకటించారు. 1 ఏ బి సి డి 2 బి సి డి 3 ఏ బి సి 4 ఏ సి డి. జవాబు 3. వివరణ: జన్ జాతీయ గౌరవ్ దివస్గా బిర్సాముండా జయంతి అయిన నవంబరు 15ను 2021లో భారత ప్రభుత్వం ప్రకటించింది. క్వెశ్చన్ నంబర్ 10 కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఏ పదం ఎంపికైంది? 1 హాల్యూసినేట్, 3 పర్సేవరాన్స్, 2 హొమర్, 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్. జవాబు 1. వివరణ: హాల్యూసినేట్ అంటే తెలుగులో భ్రాంతి అని అర్థం. కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 ఆల్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 రిస్. కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2022 హోమర్. కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021 పర్సెవరాన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.